హలో హాయ్ గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు రాగి రవ ఉప్మా స్పెషల్ చూపిస్తాను పదండి. ఫస్ట్గా ఒక కడాయిలోన 1 కప్పు సుజి తీసుకుందాం. దీనికి బాగా రోస్ట్ చేద్దాం ఒక 2 to 3 minutes. ఓకేనా, బ్రౌనిష్ కలర్గా వచ్చినంత వరకు రోస్ట్ చేద్దాం. చూడండి కలర్ చేంజ్ అవుతుంది స్లోగా. ఇప్పుడు ఏం చేస్తాం, 1 కప్ రాగి తీసుకుందాం, రాగి ఫ్లోర్. ఓకే, 1 కప్ సుజికి 1 కప్ రాగి ఫ్లోర్. ఇప్పుడు ఇది ఒక 1 minute రోస్ట్ చేద్దాం. చూడండి అలా స్లోగా స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. బాగా కలపండి. ఆ తర్వాత రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఒక బౌల్లోన మిక్సర్ అంతా తీసుకుంటారు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ కడాయిలో పెట్టి ఎలా చేద్దాం చూద్దాం పదండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకుంటారు. కడాయి కూడా ఎలాగో వేడిగా ఉంది, మెల్ట్ అవుతుంది ఘీ కూడా. ఒక 2 టేబుల్ స్పూన్ ఘీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం తీసుకుందాం ఒక క్యాషూ నట్స్ ఒక 10 పీసెస్. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఇది కొంచెం రోస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేస్తామంటే స్పైసెస్ యాడ్ చేద్దాం. ఉప్మా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకేనా. చూడండి, జీరా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటారు. మీరు మీ క్వాంటిటీ ప్రకారంగా తీసుకుంటారు, ఎంత తీసుకోవాలి ఏంటనేది. నేను ఆ తర్వాత వేసుకుంటున్నాను మినపగుళ్ళు, చెక్కలు. మీరు వీలైతే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆవాలు యాడ్ చేసుకోవచ్చు. అది మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మిరియాలు ఒక 4 to 5 వేసుకున్న. తర్వాత రెడ్ మిర్చి ఒక 2. నేను ఒక్క బౌల్ కోసం అని మెజర్మెంట్ చూపిస్తున్నాను, ఓకేనా. తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఉంచుతారు, అది కూడా ఇప్పుడు యాడ్ చేశారు. ఆ తర్వాత గ్రీన్ మిర్చి ఒక 3 to 4. ఆ తర్వాత కరివేపాకు ఫైనల్ వేస్తారు. ఇప్పుడు బాగా ఒకసారి కలిపియండి. చూడండి కాజు ఇవన్నీ బాగా రోస్ట్ అవుతుంది, చాలా మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఉల్లి ఒక 4 to 5 తీసుకున్నాను, మీడియం సైజ్. దానికి బాగా స్లైసెస్ తీసుకొని కట్ చేసి ఉంచున్నాను. ఇప్పుడు ఇది అందులో వేసి బాగా కలిపిస్తాను అనమాట. చూసారా, అంతే వేస్తాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేస్తాను. ఇందులోన మీరు స్లైట్గా సాల్ట్ యాడ్ చేయండి, ఓకేనా. యాడ్ చేస్తే ఉల్లి వేగి కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. చూడండి ఉల్లి అలా సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఫైనల్లీ టమాటోస్ ఒక 2 మీడియం సైజుగా ఉన్నాయి, అది నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేస్తాను, చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటారు. ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచండి. 5 మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏంటి, వాటర్ తీసుకుందాం. ఒక్క బౌల్ తీసుకున్నాం కదా, దానికి 2.5 వాటర్. అంటే ఆ మిక్స్చర్ ఏ క్వాంటిటీ అవుతుందో ఆ క్వాంటిటీ 2.5 వాటర్ యాడ్ చేసుకుంటారనమాట. చూడండి ఇప్పుడు సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తాను, బాగా కలిపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిక్స్చర్ని దీనిలో యాడ్ చేసేస్తాను. స్లోగా వేసి కలుపుతారు. కొంచెం లేట్ చేశారంటే ఉండలు కట్టేస్తుంది, పాడైపోతుంది. ఉండలు లేకుండా, బాంబ్స్ లేకుండా బాగా మిక్స్చర్ని బాగా కలపాలి వాటర్తో. చూడండి ఇప్పుడు చూడండి నా ఉప్మా కూడా రెడీ అయిపోచేస్తుంది. ఇలాంటి మోడ్ వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేస్తారు. కదండి సర్వ్ చేద్దాం. ఎంత యమ్మీగా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఉప్మా. అందరితో మీరు హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
చూడండి.